మీదుగా జల అనే పుస్తకావిష్కరణ ఇప్పుడు జరుగుతుంది. మామిడి హరికృష్ణ గారు ఆయన జ్ఞాన ప్రవాహంలోని కొన్ని ముఖ్యమైన ఆలోచనల్ని పొందుపరిచినటువంటి పుస్తకం. క్రియేటివ్ హెడ్ చరణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. హరికృష్ణ గారు, మామిడి హరికృష్ణ గారు మనందరికి తెలిసిందే. సో అంతకుముందు నాకు పెద్ద పరిచయం లేదు, కానీ బలగం సినిమా దగ్గర నుంచి మా ఇద్దరి మధ్యలో ఒక పరిచయంతో పాటు ఒకసారి రవీంద్ర భారతికి పిలిచి వారు ఏం చేస్తున్నారో చూపించినప్పుడు నిజంగా నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అంటే మేమెక్కడో సినిమా ఫీల్డ్లో ఉండి మా దగ్గరకు వచ్చిన వాళ్ళని కథలు కానీ దర్శకులుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, కానీ మీరు వాళ్ళందరినీ ఇష్టం ఉన్న వాళ్ళని ట్రైనింగ్ నేర్పిస్తున్నారు చూడ, అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో ఎంతోమందికి మీకు టాలెంట్ ఉన్న వాళ్ళని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలని ప్రయత్నం చేయడం బాగుంది. ఆ ప్రయత్నంలోనే ఇదొకటి. షరతులు వర్తిస్తాయి ఒక మంచి కాన్సెప్ట్తో కరీంనగర్ అంటే తెలంగాణ, మేము ఇది బలగం చేశాం కానీ ఇంకా డెప్త్ కనిపించాయి డైలాగులు. సో కరీంనగర్లో షూట్ చేసి అందరు మంచి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసి సినిమాని కంప్లీట్ చేసుకున్న డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్, అండ్ న్యూ ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్. షరతులు వర్తిస్తాయి. సాంగ్ చూసాము అండ్ టీజర్ చూసాము, ఆ నేటివిటీని బాగా స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. మీ సినిమా కూడా టీజర్ సాంగ్ లాగా బాగుండి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్తే. టీజర్ రిలీజ్ చేయడానికి వచ్చిన దిల్ రాజు గారికి, మామిడి హరికృష్ణ అన్నకి, వాళ్ళందరూ ఇక్కడికి రావటము, వాళ్ళ చేతుల మీదుగా ఇది ఆవిష్కరణ జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులు, తర్వాత రైటర్ అందరూ కూడా నాతో వర్క్ చేశారు. మ్యాక్సిమం అందరు నాతో వర్క్ చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళే ఉన్నారు. సో అక్షరాథతో నా ట్రావెలింగ్ అంటే ఒక 10 years నుంచి అతను నాతో ట్రావెల్ చేస్తున్నాడు. నా మొదటి సినిమాకి, రెండో సినిమాకి కూడా తను వర్క్ చేశాడు. చాలా ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉన్న వ్యక్తి, నిలువెల్ల మనిషితనాన్ని పొదువుకున్నటువంటి మనిషి, చాలా హానెస్ట్ ఫెలో. సో చాలా స్ట్రగుల్ పడి ఈ సినిమాని అతను తెరకెక్కించారు. సో నేను ఈ సినిమా స్క్రిప్ట్ నేను ఒక 2 years బ్యాక్ నేను ఫస్ట్ నేనే చదివాను. నాకు స్క్రిప్ట్ చదివినప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ కలిగింది. చాలా ఎక్స్ట్రాడినరీ స్ట్రాంగ్ కంటెంట్, చాలా బలమైన థీమ్స్ ఇందులో ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ యొక్క ఆర్క్, అందులో అతను చర్చించినటువంటి విషయాలు కావచ్చు, అది చాలా కమర్షియల్ వేలో నెరేటివ్ అంతా కూడా సెట్ చేశారు. ఆ స్క్రీన్ ప్లే కానీ అండ్ ఆ లోకల్ ఈడియమ్స్ కానీ, ఒక లోకల్ ఫిలిం అంటే స్థానిక సినిమాల్లో ఉండేటువంటి ఫ్లేవర్, ఆ స్మెల్ చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఎక్స్ట్రీమ్ కూడా చాలా చాలా చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ అందులో నేను గమనించాను. చాలా చాలా చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ మన మిడిల్ క్లాస్ లైఫ్లో, బిలో మిడిల్ క్లాస్ లైఫ్లో ఉండే, ఇంకా చెప్పాలంటే వెనుకబడిన తరగతుల్లో ఉండే లైఫ్లో ఉండే ఆ జీవన సౌందర్యం, ఆ జీవితాల్లో ఉండే అమాయకత్వం, ఆ జీవితాల్లో ఉండే ఒక ఆశ, అంటే నెక్స్ట్ క్లాస్ నుంచి, ఉన్న క్లాస్ నుంచి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలనే ఒక తపన ఆ క్యారెక్టర్స్లో కనిపిస్తుంది. అది ఎంత దూరం తీసుకెళ్ళింది ఆ కథ వాళ్ళని అనేది ఆ సినిమాలో మనము చూడొచ్చు. డెఫినెట్లీ ఈ సినిమా ఒక డిస్కషన్ పాయింట్ అయితే అవుతుంది. ఇది అక్షరకి గ్రేట్ డెబ్యూట్ ఫిలిం అవుతుందని, అక్షర మంచి డైరెక్టర్గా
గుర్తుపెట్టుకోనే అంటే మాట్లాడుకోవడానికి అర్హత ఉన్న దర్శకుడిగా అతను డెఫినెట్లీ భవిష్యత్తులో ఉంటాడని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దింటి అశోక్ అన్న అందరం మేము కలిసి వర్క్ చేస్తున్నాము. సో అందరు ఆర్టిస్టులకి వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మీడియాకు కూడా మీరు అందరూ ఇలాంటి సినిమాని మీరు డెఫినెట్లీ ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ ఏ స్మాల్ న్యూ ఏజ్ ఇండిపెండెంట్ ఫిలిం కాబట్టి సో మీడియాకి స్పెషల్గా నేను అపీల్ చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్.